పంజాబ్‌లో పంజాబ్ కల్చర్‌తో పాటు లాహోరీ టైప్ ఆఫ్ కల్చర్ కూడా ఉంటదని చెప్పొచ్చు. లాహోరీ టైప్ ఆఫ్ కల్చర్ అంటే ఏం లేదు. అది కూడా పంజాబ్ కల్చరే. పాకిస్తాను, ఇండియా 2 విడిపోయినప్పుడు 60% పంజాబ్ ఏమో పాకిస్తాన్‌కెళ్ళింది. 40% పంజాబ్ ఏమో మనకొచ్చింది. సో, ఆహారం మాత్రం అలవాట్లయితే ఇంచుమించు ఒకేలా ఉంటాయి. భౌగోళికంగా విడిపోయినా సరే కల్చర్‌లో విడిపోలేరు కదా వాళ్ళిద్దరూని. అందుకే బిర్యానీ కూడా కొంచెం లాహోరీ టైప్ ఆఫ్ బిర్యానీస్ గానీ, లేదంటే హోటల్స్ గానీ, ఫుల్ కంజరీ డ్రెసెస్ గానీ, అంటే ఫుల్ కంజరీ మెటీరియల్ అంటారు అక్కడ. ఆ టైప్ ఆఫ్ డ్రెసెస్ గానీ, ఈ కల్చర్ అయితే మారలేదు. సో, మనం ఏమంటారు, రూమ్‌కెళ్తే రోమన్‌లా ఉండాలి కదా! అందుకని ఎక్కడికెళ్తే అక్కడిలాగా బ్రతకాలి. సో, మ్యాక్సిమం పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే తిండిలే తింటే కల్చర్ తెలుస్తది వాళ్ళు ఏంటి అని. దానివల్ల మనం చరిత్రాత్మక కూడా తెలుసుకోవచ్చు. అసలు ఏంటి, మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక రాజు ఉండేవాడు. తను పర్షియాని ఆక్రమించుకొని లాహోర్‌ని రాజధానిగా చేసుకొని అక్కడి నుంచైతే ఈ రాజ్యాన్ని కొనసాగించాడు. ఇయన్నీ తెలుసుకోవచ్చు మాట మనం తింటున్నప్పుడు గానీ, అసలు ఏంటి, ఎందుకు ఈ కల్చర్ ఇటు అటు ఒకేలా ఉందని. సరే, మనం అయితే యాజ్ యూజువల్‌గా మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసి తినేసాం. సో, ఇంకా కల్చర్ చెప్పాలంటే డ్రెస్ టైపే గానీ, లేదంటే మ్యారేజెస్ అంటే జరిగే మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇది లాహోరీ జీరా అంటే చాలా బాగుంది. ₹10 తీసుకున్నాడు. సో, ఇదైతే మనకి అటారీ బార్డర్‌లో వెళ్ళినప్పుడు వయ్యా లాహోర్ అని ఒక హోటల్ కనిపిస్తది. అక్కడ ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటది. మార్నింగ్ అంత ఇదేం ఉండదు. సో, ఇక్కడంటే అన్నీ లాహోర్ ఉన్నాయి అని అనుకోకండి. ఇక్కడ మనం అక్కడ తిన్నా సరే అది డబ్బులొచ్చేది, లాభపడేది ఇండియన్సే. కేవలం పేరు మాత్రం అలా ఉన్నాయి గానీ, అంటే వాళ్ళ కల్చర్ ఇంచుమించు వాళ్ళు మనుషులు అలా విడిపోవాల్సొచ్చింది. భారతం దేశం లేదంటే పాకిస్తాన్ విడిపోవడం వల్ల మనుషులు కూడా అలా విడిపోవాల్సొచ్చిందేమో అనిపిస్తది నాకు. సరే, ఇదైతే మ్యాటర్.